మనకి వెస్ట్ ఇండీస్ ప్లేయర్ అయిన షాయ్ హోప్ అతను ఒక అండర్ రేటెడ్ ప్లేయర్గా మిగిలిపోయాడనే చెప్పాలి. ఎందుకంటే అతను పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే మనకి విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్, ఏబీ డివిలియర్స్, ఆమ్లా వీళ్ళే గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏవైతే స్టాట్స్ మంచిగా ఉన్నాయో సో ఇటువైపు షాయ్ హోప్కి కూడా అటువంటి మంచి స్టాట్సే ఉన్నాయి. సో మరి ఒక్కసారి కనుక అతను పర్ఫార్మెన్స్ చూస్తే నిన్న కూడా ఆల్రెడీ పాకిస్తాన్ మీద తాడు కొట్టే జరిగింది కదా. సో దీంట్లో కూడా అతను ఏకంగా 120 రన్స్ కొట్టాడు. సో మరి 120 రన్స్ కొడతాం మాత్రమే కాదు, ఈ 120 రన్స్తో ఒక రికార్డును కూడా క్రియేట్ చేశాడని చెప్పాలి. ఆ రికార్డ్ ఏంటంటే మరి వెస్టిండీస్ టీం తరఫున ఇప్పటి వరకు మరి అత్యధిక సెంచరీలు చేసిన థర్డ్ బ్యాట్స్మెన్గా కూడా నిలవడం జరిగింది. నిన్న కొట్టిన 120 రన్స్తో ఏకంగా మనకి ఓడిఐలో చూసుకుంటే 18 సెంచరీస్ అయితే కంప్లీట్ చేసుకోగలిగాడు అనమాట. అయితే ఇప్పటి వరకు అతని స్టాట్స్ కనుక ఓడిఐలో ఒకసారి చూసుకుంటే మొత్తం 137 ఇన్నింగ్స్ ఆడితే దాంట్లో 50 యావరేజ్తో ఏకంగా 18 సెంచరీలు, అదేవిధంగా 29 హాఫ్ సెంచరీలు చేశాడు. సో మరి ఓవరాల్గా అతని స్కోర్ కనుక ఒకసారి చూసుకుంటే 5879 రన్స్ చేశాడు అనమాట. అయితే ఇటువంటి స్టాట్స్ మనకి ఆమ్లా, కోహ్లీ, బాబర్ ఆజమ్, ఏబీ డివిలియర్స్ సో వీళ్ళకి ఏవైతే గణాంకాలు ఉన్నాయో సో అటువంటి సేమ్ టైప్ ఆఫ్ స్టాట్సే ఇటువైపు షాయ్ హోప్కి కూడా ఉన్నాయి. సో అయితే మరి వాళ్ళు మంచిగా లైమ్ లైట్లోకి వచ్చారు కానీ సో ఇటువైపు షాయ్ హోప్ చూసుకుంటే అతనికి దక్కాల్సినంత క్రెడిట్ అయితే దక్కలేదనే చెప్పాలి.